ఆయన 2012లో వస్తారు. ఆయన వచ్చే ముందు దుష్టులందరినీ క్లీన్ చేస్తారు. జోషిమ్మాడే జరగని ఒక బూటకం, జేబులు కొట్టే పరమనీచ నాటకం. జోషిమ్మాడే జరగని ఒక బూటకం, జేబులు కొట్టే పరమనీచ నాటకం. విసిరింది సవాలును బైబిలు, వినరండి జ్యోతిష దాసులు. విసిరింది సవాలును బైబిలు, వినరండి జ్యోతిష పండితులు. జోషిమ్మాడే జరగని ఒక బూటకం, జేబులు కొట్టే పరమనీచ నాటకం. మన స్టూడియోలో బాజీ ఉన్నారు. ఆయన చిలుక జ్యోతిష్యం చెప్తూ ఉంటారు. ఆయన చిలుక పేరు రాము. జగన్ రాజకీయాల గురించి, జగన్ కొత్త పార్టీ పెడతాడా లేదా, సొంత గూట్లోనే ఉంటారా లేదా అని దాని గురించి ఎంతమంది ఎన్ని ఊహాగానాలు చేసినా చిలుక ఎట్లాంటి జోస్యం చెప్తుందా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకటి కొత్త పార్టీ, సొంత గూడు. ఈ రెండిట్లో చిలుక దేన్ని చూస్ చేసుకుంటుంది, ఏమని జోస్యం చెప్తుంది అన్నది మీరు ఇప్పుడు మాకు చూపించాలి. రేపటి రూపును నీ చేతిలో చూపెడతానంటాడు, కాలచక్ర గమనాన్ని కదిలిస్తానంటాడు. రేపటి రూపును నీ చేతిలో చూపెడతానంటాడు, కాలచక్ర గమనాన్ని కదిలిస్తానంటాడు. ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరికి ఎరుక, రేపటి భవితను చెప్పేవారికి ఇది ఒక చురక. ఏ క్షణాన ఏమి జరుగునో ఎవరికి ఎరుక, రేపటి భవితను చెప్పేవారికి ఇది ఒక చురక. కోనసీమ తుఫానుతో తుడిచివేసి చూడు, గుజరాతు భూకంపం దేశానికి చేటు. జ్యోతిష పండితులారా ఎక్కడున్నారు, ప్రళయాన్ని ముందెందుకు చెప్పకున్నారు. జోషం ఆలోచనే మానవ అజ్ఞానం, దేవుడు పట్టించు నిన్ను తిరుగుముఖం. విసిరింది సవాలును బైబిలు, వినరండి జ్యోతిష దాసులు. విసిరింది సవాలును బైబిలు, వినరండి జ్యోతిష పండితులు. గ్రహచారం అంటావు, అపచారం అంటావు, గ్రహాలన్నీ నీ చేతితో నీవు త్రిప్పుచున్నావా? ఆ దేవుని చేతి పనినే తప్పు పట్టువాడవా? గ్రహాలన్నీ నీ మేలుకే తిరుగుతున్నాయనుకోవా? ఒకరోజు మంచిదని, ఒకరోజు చెడ్డదని, శాంతమైన బుర్రకు చింతలెన్నో పెడతావు. కాలాన్ని నడిపేది దేవుడని తెలుసుకో, జరగబోవు ప్రమాదాన్ని ఆపలేవు చూసుకో. వాస్తు విడిచి క్రీస్తు కొరకు ఈనాడే తెలుసుకో. నీ గుండె ఎప్పుడు ఆగునో నీకు తెలియదు, ఎదుటవాని సింహరాశి అంటాడు, మరునాడే ప్రమాదంలో కుక్కలా చస్తాడు. ఆ చుక్కల గుంపుకు పెట్టిన రాజులన్నీ వట్టి ఊహలే. జోషిమ్మాటే జరగని ఒక బూటకం, జేబులు కొట్టే పరమనీచ నాటకం. జోషిమ్మాటే జరగని ఒక బూటకం, జేబులు కొట్టే పరమనీచ నాటకం. విసిరింది సవాలును బైబిలు, వినరండి జ్యోతిష దాసులు. విసిరింది సవాలును బైబిలు, వినరండి జ్యోతిష పండితులు.